వదిలే ఎప్పుడు ఉండలేను. అసలు 63 days నేను బయటికి రావాలన్నా రాలేను, అట్లాంటిది బిగ్ బాస్. సో ఆ 63 days ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నన్ను నేను డిస్కవర్ చేసుకున్నా అండ్ చాలా నేర్చుకున్నా దాన్ని. అంటే మీరు బిగ్ బాస్ ద్వారా సమాజానికి ఏ విధమైన మెసేజ్? ఒక మెసేజ్ 100% ఇస్తా. అంటే నా లైఫ్లో కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది. అదేంటి అంటే రియల్ లైఫ్లో మనం ఎవరితోనన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, చిన్న గొడవలు అయినా, కొన్ని సంవత్సరాలు అయినా కానీ మనం కలుసుకోం, మాట్లాడుకోం. అది ఎందుకు అంటే బికాజ్ ఇట్స్ అ డిస్టెన్స్. మన పనులలో మనం బిజీ ఉంటాం, మన ఫ్యామిలీ పనులలో మనం బిజీ ఉంటాం, అండ్ ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళు బిజీ ఉంటారు. ఎప్పుడో మంత్స్కో ఇయర్స్కో ఒకసారి కలుసుకుంటూ ఉంటాం, కానీ ఆ దూరం మాత్రం పెరుగుతూనే పోతుంది, కానీ దగ్గర కావు. కానీ నేను రైట్ ఎగ్జాంపుల్. అట్లా చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చాలామందికి దూరం అంటే నేను దూరం ఉంటుంటే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా. వీలైతే మీ అందరూ వచ్చి కలుస్తా, ఒకసారి మాట్లాడతా. ఇక అప్పుడు కూడా అది కనెక్షన్ కాకపోతే ఇక వదిలేసుకున్నాం. కానీ సో బిగ్ బాస్ వల్ల నేను నేర్చుకునేది అంటే ఫుల్ గొడవ అవుతుంది. అది గేమ్ పరంగా కానీ, లేకపోతే ఇండివిజువల్గా ఏమైనా మాట్లాడుకుంటే దానివల్ల కానీ, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ అయినా కానీ తప్పనిసరి నువ్వు పోయి మాట్లాడాలి. ఎందుకంటే రోజు లేవగానే ముఖం చూసుకుంటాం. సో అట్లా ప్రతిరోజు అని చెప్పలేని, వీక్లో ఒకసారి 2 సార్లు ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎంత గొడవ అయినా మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయిపోయినాం. సో హౌస్లో అందరితోని అవుతాయి మిస్అండర్స్టాండింగ్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అయినాం. మళ్ళీ నామినేషన్స్ అయితే నామినేషన్స్ మళ్ళీ. బిగ్ బాస్ వల్ల సమాజానికి నెగిటివ్ రోల్ వస్తుంది. బిగ్ బాస్ వల్ల నెగిటివ్ రోలా? నెగిటివ్ మెసేజ్ వస్తుంది. నెగిటివ్ మెసేజ్ అని ఏం చెప్పలేము. దాన్ని అనుకరించి ఇవాళ రేపు పోరలు మస్తు దిమాగ్ వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు. అట్లానే కాదు, ఈ ట్రెండ్లో అది సమాజం మీద కొంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మానసిక శాస్త్రవేత్తలు చాలా మంది మన తప్పు. ఓకే, అంటే ఎవరన్నా వచ్చి మనకి ఏమంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు. అది ఇన్ఫ్లుయెన్స్ అని కొత్త మాట పెట్టారు, ఇన్ఫ్లుయెన్స్ అని. ఇన్ఫ్లుయెన్స్ చేసేటోడు చేస్తాడు, అది ఆన్ స్వభావం. కానీ ఎదురుగా మనం ఉన్నాం కదా, అది తీసుకోవాలా వద్దా అనేది మనకి దిమాగ్ ఉండాలి. ఆ దిమాగ్ లేదనుకో, సో మనం బిగ్ బాసే కాదు, ఏ చిన్న సోల్ చూసినా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. పంపించాలి లోపల, ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో ఈవెన్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా మాకు చాలా టైం పడుతుండే. అసలు ఇంకేం లేదు, మాకు ఎప్పుడు ఆ బుక్ వస్తుంది, దాన్ని చదవాలి, దాన్ని బట్టి మేము ఆడాలి తప్పితే స్క్రిప్టెడ్ మాత్రం నాకు అనిపించినంత మాత్రం స్క్రిప్టెడ్ అయితే కాదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న రిలేషన్షిప్, ఫస్ట్ నా రిలేషన్షిప్ గురించి చెప్తా. ఎందుకంటే కొంతమంది నా కంటెస్టెంట్స్ మై డార్లింగ్సే అన్నారు, వచ్చిన 2-3 రోజులలోనే గంత ఏడ్చేస్తారా, గంత ఎమోషన్ అవుతారా అని అన్నారు. నేను ఒకటి చెప్తున్నా, అంటే తప్పో రైటో నాకు తెలియదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. కొన్ని రిలేషన్షిప్ అంటే ఒక లవ్ సక్సెస్ అవ్వాలంటే ఒక్కొక్కసారి కొన్ని ఏళ్ళు పడతాయి. ఒక్కొక్కసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఒకటి లవ్వే కాదు, అది అమ్మకి కొడుకు పుట్టిన బేబీ మీద వస్తుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అట్లనే ఒక ఫ్రెండ్ మీద రావచ్చు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ ఫ్రెండ్, అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ సిస్టర్ కూడా వస్తుంది. సో నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నాకు సిస్టర్ అంటే ఏ సిస్టర్ మీద వచ్చిందంటే నాకు సరయు మీద వచ్చింది. సరయు అందరికీ బోల్డ్, ఇట్లా ఆమె తెలుసు, కానీ ఆమె కూడా మనిషే, ఆమె కూడా మనుషులు ఎవరైతే బాగా బోల్డ్ ఉంటారు కదా. ఇప్పుడు నేను టాస్క్లలో బోల్డ్ ఇడు కొడుతున్నాడు, దొబ్బేస్తున్నాడు అని అన్నారు, కానీ ఏడ్షూట్లో నేను ఏడ్షూట్లో ఓడేయడం, ఎందుకంటే నేను నా లోపల కూడా అంతా సాఫ్ట్ ఉంటా. సో సరయు కూడా చాలా మంచి హ్యూమన్ బీయింగ్, అందుకే తను కనెక్ట్ అయిపోయింది. తనకు అన్నలు లేరు, నన్ను అన్న అన్నది, నా చెల్లెలు లేరు, సొంత చెల్లెలు లేరు, నాకు బాబాయ్ కూతురు ఉన్నారు. సో ఆ ఎమోషన్ బాండింగ్ మేము ఏదైతే మాట్లాడుకున్నామో, మేమైతే కనెక్ట్ అయినామో అది బయట వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ ఇంట్లో చూసిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం కొంచెం హర్టింగ్ అనిపించింది. నేను అప్పుడు అనుకున్నా మేబీ వాళ్ళు కూడా ఏదైనా పక్కకున్నారేమో. సో నేను CCL క్రికెట్ ఆడినా అని చెప్పి కొంతమందికి తెలుసు, నేను WWE ట్రైఅవుట్స్కి పోయినా కొంతమందికి తెలుసు. అట్లా అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అక్కడ ఇక్కడ అట్లా తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నేను అన్నిట్లో చేసిన, ఇవాళ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాయని చెప్పి బిగ్ బాస్ వల్ల ప్రతి ఆడియన్స్ అంటే అన్ని కేటగిరీ ఆడియన్స్ అందరికీ తెలిసిపోయింది. సో 100% నేను ప్లస్ పాయింటే అనుకుంటున్నా.
ఇక ఈరోజు మీడియాలో అందరూ అంటే మొగోళ్ళు ఎక్కువ ఆడవాళ్ళ కన్నా భయ్ మనకు మనసు ఉండదా భయ్, మనకు ప్రేమ ఉండదా? మనం నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. అమ్మాయిల కన్నా అబ్బాయిలు బాగా సున్నితమైన వాళ్ళు. అందుకే అబ్బాయిలకి అంటే మొగోళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి ఆడవాళ్ళ కన్నా. అవునా కదా? మొగోళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ ఎందుకు వస్తాయి అంటే అంత బాధపడతారు లోపల. కొంతమంది కన్నీళ్ళతో బయటకు తీసుకొస్తారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు. అట్లా సైలెంట్గా ఉన్న డేంజర్. ఇట్లా కన్నీళ్ళతో వస్తే నేను నాకు హార్ట్ అటాక్ ఇంకా రావైతే నేను ఏడ్ చేస్తాను కదా. సో ఇట్స్ ఎమోషన్ కనెక్షన్ అండి అది. అవి చూసిన అన్ని మీరే అంటారు, ఎక్స్ప్రెస్ చెయ్యరు అబ్బాయిలు అంటారు, ఎక్స్ప్రెస్ చేస్తారేమో ఏడ్చే మొగోని నమ్మొద్దు అంటున్నారు. ఏం చేయాలి చెప్పబోయే? అట్లాంటి ఇట్లా కాల్ చేసి ఏం చేస్తారు, ఏం చేస్తే కాల్ చేస్తారు, ఏం చేయాలి దానికి? అంటే మెయిన్ థింగ్ ఫర్ మీ ఈ బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆల్మోస్ట్ మనకి 2.5 years నుంచి మనం లాక్డౌన్ కరోనాలోనే ఉన్నాం. అండ్ చాలా లైఫ్స్ చూస్తున్నాం. ఎంతమంది మంచి మంచి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిన్న ఉన్నోళ్ళు వాళ్ళు లేరు. అట్లా చాలా చూసినాం. అంతేకాకుండా నా లైఫ్లో అప్ అండ్ డౌన్ చాలా చూసినా కానీ అమ్మ బేర్ చేయడము, అమ్మ ప్రేమించడము, అది అమ్మ 100% అమ్మ. ఇప్పుడు అమ్మకి మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అమ్మ లాంటి భార్య వచ్చింది నాకు. ఆ భార్యలో ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, నాకు ఫస్ట్ కూతురు. అంటే నా కూతురు అంటే బాగా ఇష్టం. మా వైఫ్ నేను నా కూతురు అనుకుంటా. సో నా కొడుకు సెకండ్. సో అన్ని కనెక్షన్స్ ఉండే తనతో నాకు. మేబీ తను బయట చాలా టెన్షన్లు పడుతుండే అనమాట. నాకు బయటకు వచ్చినాక తెలిసింది. దాని గురించే మనం ఎక్కువ శ్రద్ధ రాయని గురించి ఆలోచించడము. సో ఆ కనెక్షన్ వల్లనే హార్ట్ కనెక్షన్ అంటారు. సో నో యూట్యూబ్, నో బ్లూటూత్, నో సెల్ ఫోన్ కనెక్షన్, బట్ హార్ట్ కనెక్షన్. దుబాయ్లో కానీ యూఎస్ నుండి ఏడున్నా కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతా. అది మాత్రం ప్రూవ్ అయింది. నేను నిజంగా చెప్పాలంటే ఏం ప్లాన్ చేసుకోలే. నేను ఒకటే అనుకున్నా, ఎవ్వరు ఇప్పుడు సపోజ్ నేను యాక్టింగ్ చేసినంటే వేరే వాళ్ళు మోసం చేయగలుగుతా, కానీ నన్ను నేను మోసం చేసుకోలేను. ఒకవేళ నేను అట్లా ఉండి బిగ్ బాస్ టైటిల్ గెలిచేసి వచ్చినా కానీ సపోజ్ నేను సూపర్ స్టార్ అయిపోయినా, ఓకే, అయిపోయిన తర్వాత నాకు ఈ రిగ్రెట్ మాత్రం ఉంటుంది. నువ్వు ఆ హౌస్లో నువ్వు నీలాగా ఉండకుండా ఎవరిలాగా ఉండడానికి ట్రై చేసినావు, యాక్ట్ చేసినావు. సో అట్లా ఉండొద్దని ఒకటే ఫిక్స్ అయినా. నచ్చితే నచ్చుతా, లేకపోతే వచ్చేస్తా. ఏ ప్లాన్స్ లేకుండా డైరెక్ట్గా పోయినా, లేకపోతే అట్లా ఉండకపోతుంది. నేను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అక్కడైతే నాకు బాగా గేమ్ చేంజర్ అండ్ అన్నిట్లో బాగుండి అందరితో కలిసి కోపం వచ్చిన మొహం మీద మాట్లాడేది శ్రీరామ్. సో వాడు నాకు వాడు అని అంటున్నా, ఏమనుకో గలింగ్ తను ఇట్లనే అంట. నేను తమ్మి అంట, కాకాయికి డైరెక్ట్ అంట. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద మాట్లాడాలంటే బాగా ఇష్టం. సో అట్లా శ్రీరామ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎనీ లెసన్ ఫ్రమ్ బిగ్ బాస్? ఇప్పటి నుంచి ఏడున్న ఎమోషన్ కాదని ఫిక్స్ అయిపోయినా. అది మాత్రం కాదు, ఏడు అనిపిస్తే పక్కకు చూసుకొని పక్కకు ఇట్లా చూసుకుంటా, మళ్ళీ నవ్వుకుంటా, హలో గాయ్స్ హౌ ఆర్ యు ఇట్లంటేనే దునియాకి వస్తుంది. కానీ నాకు నచ్చదు. బట్ ఇప్పటి నుంచి కెమెరాలకు కానీ బయట వాళ్ళకి కానీ నేను చూపించుకోదలుచుకోలేదు. ఎప్పుడన్నా వచ్చేసిందంటే ఎవడు ఆపలేదు. అది అక్కడ పడిపోతాయి అట్లా. అన్న మీకు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వెళ్తారా వైల్డ్ ఎంట్రీ? నేను లోబోని ఎప్పుడైతే రీఎంట్రీ చూసినా కదా, అందరు పోయి హక్ చేసుకురు, ఏడ్చి చేసి నేను ఇట్లా చూసుకుంటుంటే నాకు కలలాగా ఉంది. అది అంతే. వాడంటే నాకు బాగా ఇష్టము. బిగ్ బాస్ హౌస్ నాకు ఒకటి మంచి గిఫ్ట్ ఏది ఇచ్చింది అంటే, నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. అందరు ఫ్రెండ్స్, అందరినీ డార్లింగ్స్ అంట. కానీ హార్ట్ కనెక్షన్తో కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, అట్లా అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. సో దాంట్లో లోబో ఐ కెన్ సే ఇస్ మై ఫ్రెండ్. బెస్ట్ గిస్ట్ అని అనలేము, బట్ ఐ గాట్ ఏ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ. సో నాకు బిగ్ బాస్లో బెస్ట్ మెమరీ అంటే ఎప్పుడైతే వాడు వచ్చి ఇట్లా నిలబడి హలో గాయ్స్ అన్నాడు లోబో. సో ఐ వాజ్ ఇట్లున్నా క్యాప్టెన్సీ బ్యాండ్ వేసుకుని నిలబడి ఇట్లా చూస్తున్నాను. సో ఇట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్. 100% ఇవాళ ఇంతమంది మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు అంటే ఇది నాకు ప్లస్ పాయింట్ అనుకుంటా. లేకపోతే ఇంతమంది మీడియా నా ముందు ఉన్నారంటేనే ఇట్స్ ప్లస్ పాయింట్ నాకు. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 19 years చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసిన. అండ్